జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు నేను ముందే విషయం చెప్పుంటే మా అమ్మ పెళ్లికి ఒప్పుకునేదా? ఎందుకు ఒప్పుకోదు? ముందే గనక విషయం చెప్పుంటే తప్పకుండా ఒప్పుకునేది. అయితే ఇప్పుడు ఒప్పుకోమని చెప్పు. నేను మీనాక్షిని పెళ్లి చేసుకోవాలి. ఇక్కడే సరే అని చెప్పమను. బాబు ఇది తాకట్టు పెట్టుకుని ఎంత వస్తుందో చెప్పండి. చాలా అవసరం బాబు, కొంచెం తొందరగా చూడండి. ఇంకొక క్షణం ఇక్కడున్నారంటే ఇక్కడే విషం తాగి చేస్తాను. ఏ చావమంటారా? నిజంగానే చస్తాను. మీరు మళ్ళీ నాకు ఇక్కడ కనిపించకూడదు. అమ్మా వీళ్ళని తీసుకుని మన ఇంటికి వెళ్ళు. పరిస్థితులు సర్దుమణిగేంత వరకు మన ఇంట్లోనే ఉండని. శిరీష నువ్వు వాళ్ళతో పాటు బయలుదేరు. కాస్త జాగ్రత్తగా చూసుకో. నేను వెళ్ళలేను. దివ్య ఇలారా. నాన్న బాగా కోపంగా ఉన్నారమ్మా. ఇక్కడ ఉండి ఆయన ఇంకా బాధ పెట్టకూడదు. అమ్మకేం కాదు, మేము ఉన్నాక. అమ్మ కాస్త కోలుకోగానే నాన్న కోపం కూడా పోతుంది. అక్కయ్య వాళ్ళని తీసుకొని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు. బరు తీసుకెళ్ళు. వెళ్ళమ్మా.
మీరు బయలుదేరండి. బాబాయ్ నేను చూసుకుంటాను. పర్లేదు, మేము ఇక్కడే ఉంటాం. అది కది గౌతమ్, మీరంతా ఇక్కడే ఉంటే ఆయన అనవసరంగా జరిగింది తెలుసుకుని బాధపడుతుంటారు. చూసావుగా ఇప్పటికే ఆయన పరిస్థితి ఎలా ఉందో. నిజమేరా, మనం బయలుదేరుదాం. ఏమైనా అవసరం వస్తే ఫోన్ చేయి. ఉమ్. పద. కార్తీక్, జాగ్రత్త. ఫోన్ టచ్లో ఉండు. అలాగే. ఏమండి, పిల్లలు కొంతకాలం మన ఇంట్లోనే ఉంటారు. మా మర్తి గారు పిల్లల మీద చాలా కోపంగా ఉన్నారు. నా చెల్లెలకి ఏమవుతుందోనని భయంగా ఉందండి. మా మర్తి గారైతే దాదాపు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళ అయిపోయాడు. ఆ బాధలో పిల్లల వల్లే గోదావరికి ఈ పరిస్థితి అని తిట్టి బయటికి గెంటేశాడు. పాపం ఆడపిల్లలు ఎక్కడికి వెళతారండి? గోదావరి కోలుకునేంత వరకు పిల్లల్ని మన ఇంట్లోనే ఉండనివ్వండి. మీరు లోపలికి వెళ్ళండమ్మా. పై గదికి వెళ్ళండమ్మా. శిరీష, లోపలికి తీసుకెళ్ళు. రామీనాక్షి, వెళ్ళండమ్మా. రండి. ఆగండి. ఎందుకొచ్చారు ఇక్కడికి? నిధి, నేను మాట్లాడుతోంది వాళ్లతో. ఏమే, నీకు నా బావ తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా? ఏం మాయ చేశావే? నేను నందు బావ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఎన్ని కలలు కన్నానో తెలుసా? అవన్నీ ఈరోజు నాశనమైపోయాయి, సర్వనాశనమైపోయాయి. అంతా నీ వల్లే. నిధి, దయచేసి మాట జారుకో. అసలే మేం బాధల్లో ఉన్నాం. పడతారే, ఇంకా బాధపడతారు. నన్ను బాధ పెట్టి మీరేం సుఖంగా ఉండరు. నిధి, నోరు మూసుకుని పడుండు. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. వరుదిని, మీరు లోపలికెళ్ళండమ్మా. ఎక్కడికెళ్తారు? లోపలికి. వాళ్ళకి ఇక్కడే ఉంటారు. ఎలా ఉంటారు? ఇది నా ఇల్లు. నీ ఇల్లా?
ఎవరు సంపాదిస్తే నీ ఇల్లయిందే? నువ్వు సంపాదించావా? మా నాన్న సంపాదించింది వాళ్ళ నాన్న సంపాదించింది కాదు. నిధి, ఊరికి అరవకు. కొండ కూతురు కన్నా వీళ్ళు ఎక్కువైపోయారా నీకు? అవునే, ఎక్కువే, నీకంటే ఎక్కువే. నిన్ను కూడా మార్చేశారా? ఏమే, చివరికి మా అమ్మని కూడా నాకు కాకుండా చేస్తున్నారా? మిమ్మల్ని జుట్టు పట్టుకొని బయటకి ఈడ్చేయక ముందే మర్యాదగా బయటకు వెళ్ళండి. ఎక్కడికి వెళ్తారే? వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఈ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటే నేనే బయటికి వెళ్తాను. వాళ్ళు ఈ ఇంట్లోనే ఉంటే నేనే బయటికి వెళ్తాను. పోవే, పోవే బయటికి. నీలాంటి బిడ్డ ఒక ఇంట్లో ఉండడం కంటే పోయిందనుకుంటాను. పో. ఈ రోజు వాళ్ళ ఈ పరిస్థితికి రావడానికి నువ్వు ఒక కారణం. పోవే బయటికి. పెద్దమ్మ, వద్దు పెద్దమ్మ. మా కోసం నిధిని బయటకు పంపొద్దు. మేమే వెళ్ళిపోతాం. ఇలాంటి కసాయి దాని గురించి మీరు ఆలోచించకండమ్మా. మీరు ఈ ఇంట్లోనే ఉండండి. అది ఎక్కడికి తగలడుద్దో అక్కడికి తగలనివ్వండి. అలా అనకండి పెద్దమ్మ. నిధి నా గురించి ఏమనుకుంటుందో నాకు అనవసరం. నిధి కూడా నా తోబుట్టు లాంటిదే. తను తప్పు చేసిందని మీరనుకుంటున్నారు, కానీ తను కావాలని ఏది చేయలేదు. తను ఇష్టపడ్డ వ్యక్తితో బ్రతకాలని కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. అలా చూస్తే నేను తప్పు చేశాను. మా అమ్మ నాన్నల దగ్గర అన్ని దాచిపెట్టి పెద్ద తప్పు చేశాను. మేం చేసిన తప్పుని క్షమించలేక, మమ్మల్ని అర్థం చేసుకోక నాన్న మమ్మల్ని బయటకు గంటేశాడు. తప్పు చేసిన బిడ్డల్ని తల్లిదండ్రులు క్షమించి ఆదరించకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో, ఎంత నరకంగా ఉంటుందో మాకు తెలుసు. మేం పడుతున్న బాధ నీది పడకూడదు. కనీసం మీరైనా నిధిని క్షమించి ఆదరించండి. మేము వెళ్తాం పెద్దమ్మ. వద్దమ్మా, వెళ్ళకండమ్మా. వద్దు పెద్దమ్మ. ఇక్కడుండి అందరినీ బాధ పెట్టడం భావ్యం కాదు. మేము వెళ్తాం, వెళ్ళొస్తాం పెద్దనాన్న. అమ్మా, ఇప్పుడు సంతోషంగా ఉంది నీకు? నీ కడుపు మంట చల్లారిందా? వాళ్ళెక్కడికి వెళ్తారు, ఎలా ఉంటారు? ఏమండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాటైనా మాట్లాడారా? మీ కూతురు చేసింది తప్పని ఒక్క మాటైనా చెప్పారా?
మాట్లాడండి. ఇది చేసింది తప్పు కదా? అన్నయ్య మీనాక్షి భోంచేసిందా? తినలేదా? సరే, మీనాక్షిని వాళ్ళ చెల్లెల్ని ఓదార్చి ఎలాగైనా కాస్త ఎంగిలి పడేలా చూడు. ఇప్పుడు ఆ నలుగురు అక్క చెల్లెల పరిస్థితి ఏంటో తెలుసా? నిలువ నీడ లేకుండా ఉన్నారు. ఓదార్చడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేడు. సరే, మీనాక్షిని వాళ్ళ చెల్లెల్ని ఓదార్చి ఎలాగైనా కాస్త ఎంగిలి పడేలా చూడు. ఇప్పుడు ఆ నలుగురు అక్క చెల్లెల పరిస్థితి ఏంటో తెలుసా? నిలువ నీడ లేకుండా ఉన్నారు. ఓదార్చడానికి పక్కన ఒక్క మనిషి కూడా లేడు. ఏంటి సిరి నువ్వు అనేది? మీనాక్షి వాళ్ళ నాన్న కోపంతో వాళ్ళ నలుగురిని బయటికి గెంటేస్తే నేను మా అత్తయ్య వాళ్ళని మా ఇంటికి తీసుకొచ్చాం. వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదని నిధి పెద్ద గొడవ చేసింది. దాంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారో ఎలా ఉన్నారో తెలీదన్నయ్య. కనీసం ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుందామంటే వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. మరింతవరకు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? సరే, నువ్వు ఫోన్ పెట్టు, తర్వాత చేస్తాను. రే పార్థు, మీనాక్షిని వాళ్ళ చెల్లెలని బయటికి గెంటేశారంట్రా. ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. రారా వెళ్ళి వెతుకుదాం. రారా వెళ్దాం. వాళ్ళ ఇంటికే వెళ్ళుంటారులే. కోపంతో బయటికి గెంటిందే వాళ్ళ నాన్న. ఇంట్లో ఎలా ఉంటారు? సిరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే నిధి గొడవ చేసిందంట్రా. దాంతో వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారట. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏమైపోయారో అని భయంగా ఉందిరా. రారా వెళ్దాం. అమ్మకి చెప్దాం. అమ్మ వెళ్ళమంటే తప్ప మనం వెళ్ళటానికి వీల్లేదు. రే, ఇప్పుడు పర్మిషన్లు తీసుకునే టైమరా ఇది? అమ్మకి చెప్పకుండా నేను రానురా. సరే, నువ్వు రావద్దు, నేను వెళ్తాను. రే నందు, వద్దు, వెళ్ళి అమ్మని అడుగు. నువ్వు తీరిగ్గా నిద్రలేపి నేను వెళ్ళానని అమ్మకి చెప్పు. నేను వెళ్తాను. రే నందు, నందు ఆగు. రే అమ్మా, అమ్మా, ఏంట్రా? మీనాక్షిని వాళ్ళ చెల్లెల్ని వాళ్ళ నాన్న బయటికి గెంటేశాడట. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక నందు వాళ్ళని వెతకడం కోసం బయలుదేరాడు. నీతో చెప్పి వెళ్ళమన్నాను, వినకుండా వెళ్ళాడు. నీతో చెప్పకుండా వాడి విషయంలో నేనేది చేయకూడదని వెళ్ళలేదు. రాత్రిపూట వాడు అక్కడే బయటికి వెళ్ళి ఇబ్బంది పడతాడు. నేను వెళ్ళిరానా? ప్లీజ్ అమ్మా. వెళ్ళిరా. థ్యాంక్స్ అమ్మా.